సో నిరుద్యోగి ఆస్మా కూడా ఉన్నారు. సో ఏమనిపిస్తుంది మొత్తం ఎపిసోడ్ చూస్తూ ఉంటే, గతంలో అశోక్ సార్ దీక్ష చేసిండు, అశోక్ సార్తో పాటు మీరు కూడా దీక్ష చేశారు, మళ్ళీ గత 5 రోజులుగా దీక్ష చేస్తూ ఉన్నాడు. సో ఎంటైర్ ఎపిసోడ్ చూస్తూ ఉంటే, ఆ పోలీసు వాళ్ళ తీరు చూస్తూ ఉంటే మీకేమనిపిస్తూ ఉంది? అయితే ఇంతకుముందు మేము దీక్ష ఈ గవర్నమెంట్ వచ్చిన 3 నెలలకే మేము చేసినాము. అప్పుడు గురుకులాలో చాలా మంది బ్యాక్లాగ్స్ వల్ల 3000 మంది నష్టపోతున్నారు. అలాగే జీవో 46ని రద్దు చేస్తామని మాటిచ్చి రద్దు చేయలేదు. కాబట్టి ఇంకా మెగా డిఎస్సి, టెట్ ఇలాంటి కొన్ని అంశాలు తీసుకొని గ్రూప్స్లో పోస్టుల పెంపు కోసం ఇలాంటి కొన్ని అంశాలు తీసుకొని అప్పుడు మేమందరము దీక్షకు కూర్చున్నాం. నలుగురం, నేను, ఇంద్ర, కుమార్ అన్న, అశోక్ సార్, నలుగురం కూర్చున్నాం. అయితే దీక్ష విరమించండి, మీరు పెట్టిన డిమాండ్స్ అన్ని మేము నెరవేరుస్తాం ఖచ్చితంగా అని మాటిచ్చి ఆ రోజు విరమింపజేసిరు. అయితే ఫైనల్గా దాంట్లో టెట్ నోటిఫికేషన్ ఒకటే వేసిరు. అయితే ఆ గవర్నమెంట్ వచ్చినప్పటి నుంచి అశోక్ సార్ మళ్ళీ ఇది 3వ దీక్ష చేయడము. ఈ అప్పుడైతే ఇట్లా లేకుండే, మమ్మల్ని ఉస్మానియా హాస్పిటల్లో అప్పుడు తీసుకెళ్ళిరు. అప్పుడైతే ఇట్లా లేదు పరిస్థితి. ఎవరొచ్చినా చూసే విధంగా ఉంది. నిరుద్యోగులు ఎవరొచ్చినా దూరం నుంచి వస్తారు, కొద్దిమంది చూసే విధంగా ఉంటుండే. ఇప్పుడు ఇంత కట్టుదిడ్డం నేనైతే ఎప్పుడు చూడలేదు. మొత్తం మోరల్గా ఒక 30 మంది గవర్నమెంట్ హాస్పిటల్లో డాక్టర్లు ఉండాలా, పోలీసులు ఉండాలా? పోలీసులు ట్రీట్మెంట్ చేస్తున్నారా? ప్రతి వాడికి 4-5 ఎందుకున్నారు? అసలు డాక్టర్లే లేరు. అసలు పైనకి వెళ్ళి చెక్ చేస్తుంటే ఎవరిని అడగాలంటే సూపరింటెండెంట్ అడగండి అని చెప్తున్నారు. సూపరింటెండెంటే లేరు, డోర్స్ అన్ని క్లోజ్ ఉన్నాయి. గవర్నమెంట్ హాస్పిటల్లో అంటే డాక్టర్స్ల కొరత కూడా ఉందని అర్థమవుతుంది మనకి. డాక్టర్సే లేరు, పేషెంట్లే ఎక్కున్నారు. ఇప్పుడు పోలీసులు అంతకంటే ఎక్కున్నారు కదా. ఇప్పుడు ఈ పోలీసులు ఎందుకు అడ్డుకుంటున్నారు మమ్మల్ని? ఆయన చేసేదే నిరుద్యోగుల కోసం కదా. మరి నిరుద్యోగుల కోసం ఎవరు ఏ స్టెప్ తీసుకున్నా మేము సపోర్ట్ చేస్తాం. అది ఎవరైనా వారికి ఏ లాభం ఉన్నా, ఏ సొంత ఎజెండా ఉన్నా మాకు సంబంధం లేదు. వాళ్ళు ప్రతిపక్షమా, ఈ అధికార పక్షమా, మాకు సంబంధమే లేదు. నిరుద్యోగుల కోసం ఒక అడుగు ముందుకేసే ఏ వ్యక్తికైనా మా మద్దతు ఉంటుంది ఖచ్చితంగా, నిరుద్యోగులది. అలాంటప్పుడు నిరుద్యోగుల కోసం నోటిఫికేషన్స్ కోసం ఇప్పుడు ఆయన దీక్ష చేస్తుంటే నిరుద్యోగులు వచ్చినా కలవని పరిస్థితి ఉంది. అంటే దీనివల్ల ఏమవుతుందంటే ఆయన ఇట్లే ఉండాలి, 10 రోజులు ఉన్నా నిరుద్యోగుల్ని రానివ్వరు, చూసేటోళ్ళకి మెసేజ్ బయటికి వెళ్ళదు. దాని ద్వారా ఏమవుతుందంటే ఎవరు రావట్లేదు, అసలు నిరుద్యోగులు పట్టించుకోవట్లేదు అని చెప్పేసి ఇంటెలిజెన్స్ ఎట్లాగో దొంగ రిపోర్టే ఇస్తుంది, అది మనకు తెలిసిన విషయమే. అట్లనే ఎవరు పట్టించుకోవట్లేదు, పైకి వెళ్తుంది రిపోర్టు. దాని ద్వారా ఏమవుతుంది అంటే ఇక్కడ సార్ ప్రాణాలు పోవాలి. ఎంతమంది ఆత్మ బలిదానాలు కాలేదు ఈ తెలంగాణలో, ఎంతమంది ప్రాణాలు అర్పించలేదు నిరుద్యోగుల కోసము, ఉద్యోగాల కోసము, ప్రత్యేక రాష్ట్రం కోసము. అంతమంది ప్రాణాలు అర్పించి వాళ్ళ కుటుంబాలకి లోటు ఉంది ఇప్పుడు. కానీ ఇప్పుడు ఉన్నోళ్ళు మాత్రం నిమ్మకు నీరెత్తినట్టు మంచిగా ఉంటారు. నిరుద్యోగులు ఎందుకు పట్టించుకోరు? ఎవరన్నా ఏదన్నా స్టెప్ తీసుకొని ముందుకు వస్తున్నప్పుడు నిరుద్యోగులు ఎందుకు సపోర్ట్ చేస్తలేరు? మీరు వచ్చేదే 10 మంది, వాళ్ళకు కూడా మీ మద్దతు లేకపోతే అంటే ముందున్న 10 మంది ప్రాణాలు కోల్పోవాలి, వాళ్ళ కుటుంబాలకు దూరం అవ్వాలి, వాళ్ళకి కన్నీటి శోకం మిగిలాలి. మీరు మాత్రం మంచిగా ఉంటారు, మీకు కావాలి నోటిఫికేషన్స్, మీకు కావాలి ఉద్యోగాలు. ఇప్పుడు అసెంబ్లీ ఎలక్షన్ల కంటే ముందు కాంగ్రెస్ పార్టీ వాళ్ళు ఇప్పుడు ఎవరైతే పదవులు పొందుతూ ఉన్నారో, సో అశోక్ సార్ సహాయం ఆనాడు తీసుకున్నారు బస్సు యాత్రకు, లేకపోతే వాళ్ళ ప్రచారం కోసం. ఇప్పుడు అట్లీస్ట్ ఈ 5 రోజుల కాలంలో ఎవరైనా కాంగ్రెస్ పార్టీ సంబంధించిన నాయకులు వచ్చి అట్లీస్ట్ పరామర్శించే ప్రయత్నం ఏమైనా చేసిరా? ఎవ్వరు రాలేదు. విరమింపజేస్తాము అంటే మాత్రం వస్తారు, విరమించాలంటే అందరు వస్తారు. అందరు కూడా రారు, ఏదో ఒక చిన్నపాటి లీడర్ వస్తారు, వచ్చి విరమింపజేసి పోతారు. మళ్ళా ఏడేసిన గొంగడ ఆడే, మళ్ళీ ఈ డిమాండ్స్ అన్ని అట్లే పడిపోతాయి. అందుకే కదా ప్రాణాలకు సైతం లెక్క చేయకుండా ఆ పెద్ద మనిషి ఈరోజు దీక్షకు కూర్చున్నారు. మేము చెప్పినాం వద్దు సార్, ఏమైనా ఉంటే 3 పూటలు తిని కొట్లాడదాము, ఎందుకంటే ఇంతకుముందు కూర్చున్న అనుభవం నాకు కూడా ఉంది కాబట్టి వద్దు సార్ అని కూడా చెప్పినాము. చెప్పినా వినకుండా నా ప్రాణం పోయినా పర్లేదని చెప్పేసి కూర్చున్నారు. ఈరోజు నిజంగానే లోపల ఏం జరుగుతుందో తెలియదు అసలు. అశోక్ సార్ అయితే ట్రీట్మెంట్కి సహకరించట్లేదంటే నాకే నమ్మశక్యంగా లేదు. అసలు ఏం జరిగిందో మరి నైట్ అయితే సెలైన్స్ పెట్టించినా భయపడుతున్నారు అంటే ఎందుకు? వాళ్ళు ఏమైనా భయపెట్టిరా? ఇట్లా ఇంజక్షన్స్ వేసి మేము ఏమైనా ఇది చేస్తాం అది చేస్తామని చెప్పలేం. జీవితకాలం ఒక కాలో చేయో పడిపోతే ఆ మనిషి దేనికి పనికిరాడు. చావే రావాల్సిన అవసరం లేదు. ఒక మనిషికి కాలో చేయో పని చేయకుండా చేస్తే కథం, ఇక ఇంకేముంటది. ప్రభుత్వం కూడా ఆలోచిస్తుంది కదా, అశోక్ సార్ వల్ల ఇబ్బంది అవుతుందంటే మనమే ఇబ్బంది పెడితే అయిపోతుంది కదా, మనకి ఇబ్బంది ఉండదు కానీ ఆలోచన కూడా ప్రభుత్వం వస్తుంది కదా. 100% ఇప్పుడు హాస్పిటల్కి తీసుకురావడం మెయిన్ ఉద్దేశమే అది. అవసరమేముంది? ఒక మనిషి ఆమరణ నిరాహార దీక్ష కూర్చున్నారంటే చనిపోవడానికి సిద్ధపడ్డట్టే. ఆ మనిషి ఇంట్లో కూర్చొనే చనిపోతాడేమో, ఆ మనిషి అందరి కోసం ఇంట్లోనే కూర్చుంటాడేమో. మీరు ఎందుకు హడావిడిగా హాస్పిటల్కి మొదటి రోజు ఎందుకు తీసుకొస్తారు? తీసుకొచ్చి ఎందుకు ఇబ్బందుల పాలు చేస్తారు? 5 నిమిషాలకు ఒకసారి గుచ్చడము, ఇట్లా చాలా ఇబ్బందులు ఉంటాయి హాస్పిటల్లో, మస్తు ఘోరంగా ఇబ్బందులు పెడతారు. అవన్నీ తట్టుకోలేక ఇంకోసారి చేయొద్దన్న ఉద్దేశంతో అట్లా చేస్తారు వాళ్ళు. మరి నైట్ ఏం
ఏం బెదిరించారో తెలీదు. అందుకే సెలైన్స్ కానీ ఏం కానీ ఇంజెక్షన్ కూడా తీసుకొని పరిస్థితుల్లో అశోక్ సార్ ఉన్నారు. ఇప్పుడు ఒక మనిషి తిండి తినకుండా సెలైన్ కూడా తీసుకోకుండా ఎన్ని రోజులు బతుకుతారు? ఇప్పటికే 5 రోజులైంది, మా అయితే ఇంకో 5 రోజులు, అంతకు మించి అయితే ఇది 3వ సారి. అందులో అల్సర్ పేషెంట్, షుగర్ ఉంది, ఆ మనిషి ఎట్లా బతుకుతాడు ఎక్కువ రోజులు? అంటే పొట్టి శ్రీరాములు కూడా ప్రత్యేక రాష్ట్రం కోసం ఇట్లా దీక్ష చేసిన వాళ్ళే, ఆమరణ నిరాహార దీక్ష. కానీ చివరికి ఆ మనిషి చేసిన త్యాగం ఆ మనిషి చూడరు. కాళోజీ అయినా ప్రొఫెసర్ జయశంకర్ అయినా ఎవరైనా సరే వీళ్ళు చేసిన త్యాగాలని మనం అనుభవిస్తున్నాము, కానీ వాళ్ళనే మర్చిపోయే పరిస్థితుల్లో మనం ఉన్నాం నిరుద్యోగులం ఈరోజు. ఇప్పుడు ఇంట్లో నుంచి ఇక్కడికి వనసలిపురం దాకా తీసుకురావాల్సిన పరిస్థితి దేనికి వచ్చింది? అంటే ఇంట్లో ఉంటే ఆయనంతలో ఆయన దీక్ష చేస్తూ ఉండే కదా, అంటే ఇక్కడికి వచ్చి భయపెట్టి ఏదైనా ఇబ్బంది పెట్టే ప్రయత్నంలో భాగంగానే ఇంత దూరం తీసుకొచ్చారు అనుకోవచ్చు. మెయిన్ ఎక్కడ అంటే బస్సు సౌకర్యం లేదు. ఇక్కడ మేము వస్తుంటే చూసినాము, బస్సు సౌకర్యం లేదు, చాలా లోపలికి ఉంది, మెయిన్ రోడ్కి కూడా లేదు, వచ్చే పరిస్థితి లేదు ఎవ్వరు. కాబట్టి ఎక్కువ వేరే ఊరు నుంచి వచ్చినా బస్ స్టాప్లో దిగుతారు, బస్ స్టాండ్ నుంచి వెతుకుతారు. ఇక్కడ హైదరాబాద్లో ఉంటున్న మాకే ఈ లొకేషన్ దొరకడం చాలా కష్టమైంది. గూగుల్ మ్యాప్లో సెర్చ్ చేసి వచ్చే వరకే చాలా టైం పట్టింది. అలాంటిది వేరే జిల్లాల నుంచి వచ్చే స్టూడెంట్స్ అయినా ఎవరైనా ఎట్లా వస్తారు ఇక్కడికి? ఇట్లా దూరం అవుతుంది, రారు అన్న ఉద్దేశంతోనే ఇంత దూరం తీసుకొచ్చారు. మీరేం కోరుకుంటారు? అశోక్ సార్ దీక్ష విరమింపజేస్తే బాగుంటుంది అనుకుంటారు, లేకపోతే కంటిన్యూ చేయాలా నిరుద్యోగుల పక్షాన? కంటిన్యూ చేయాల్సిన అవసరం లేదు. నేనైతే చెప్తున్నా, కొంతమంది ఎందుకంటే పట్టించుకోని పరిస్థితుల్లో కూడా ఉన్నారు. ఇలాంటి వారి కోసము అనవసరంగా ప్రాణాల మీదకి తెచ్చుకోకండి. ఏమన్నా ఉంటే తిని కొట్లాడదాం, పోయి గల్లా బట్టి కొట్లాడదాం. కానీ ఇట్లా మొత్తం ప్రాణాలు కోల్పోయి ఏం రాదు. అప్పుడు కొట్లాడడానికి మీరు ఉండరు కదా, మీ ప్రాణం పోతుంది. మీరు కొట్లాడడానికి మీరు ఉండరు, ఏం చేస్తారు అప్పుడు? ఎవరో ఒకరు నిరుద్యోగుల తరపు నుంచి కొట్లాడే మనుషులు ఉన్నప్పుడు వాళ్ళని కాపాడుకోవడం కూడా నిరుద్యోగుల బాధ్యతనే. నేను అదే చెప్తున్నా, దయచేసి దీక్ష విరమిస్తే నిరుద్యోగులకు అందరికీ మంచిది. ఎందుకంటే చేయాల్సిన పోరాటాలు చాలా ఉన్నాయి, ఇంకా ఏమి కాలేదు, చాలా ఉన్నాయి. అవన్నీ కలిసికట్టుగా పోరాడదాము. ఇట్లా మీరు సొంతంగా మీరు ఇట్లా నిర్ణయం తీసుకొని ఇట్లా ప్రాణాల మీదకి తెచ్చుకుంటే ఎవరు ఏం చేయలేని పరిస్థితి. దయచేసి దీక్ష విరమించండి సార్. ప్రభుత్వానికి ఏం డిమాండ్ చేస్తారు? ఇప్పటికిప్పటికీ ఏమన్నా నిరుద్యోగుల లేకపోతే ఉద్యోగాల భర్తీ చేస్తే సో విరమింపజేసే అవకాశం ఏమన్నా కనిపిస్తూ ఉందా? ఇప్పటికిప్పుడు వాళ్ళు నోటిఫికేషన్స్ ఇచ్చే ఆలోచన అయితే వాళ్ళకి కనిపిస్తలేదు. డైరెక్ట్ లోకల్ ఎలక్షన్స్కి వెళ్ళాలనే ఆలోచనలే వాళ్ళు ఉన్నారు. వాళ్ళకి నోటిఫికేషన్స్ గురించి కానీ నిరుద్యోగుల గురించి కానీ ఎలాంటి ఆలోచన లేదు. కాబట్టి సార్ కూర్చొని ఇప్పుడు 5 days అవుతున్నా వాళ్ళకి చలనం లేదు. రిపోర్ట్ తీసుకుంటున్నారు, బాగానే ఉన్నాడు కదా అని ఇడిచిపెడుతున్నారు. ఆ మనిషి ప్రాణం పోయినా పట్టించుకోరు. క్వశ్చన్ చేసేటోళ్ళు వాళ్ళు ఉన్నా ఒకటే పోయినా ఒకటే అనుకుంటారు. నిరుద్యోగులను కేసులు పెట్టి ఇబ్బంది పెడతా ఉన్నారు, ఇట్లయినా సైడ్ అయిపోతారు అని చెప్పేసి. ఇట్లా దీక్ష చేసేటోళ్ళని ఇట్లా ఇబ్బంది పెడుతున్నారు. కాబట్టి వాళ్ళు ఏంటంటే వాళ్ళైతే పట్టించుకోరు మన గురించి. మనం ఏం చేయాలని చెప్పేసి మనం ఆలోచించుకుందాం అంతే తప్ప ఇలాంటి నిర్ణయాలు అయితే తీసుకోకండి అనేది చెప్తున్నాను నేను. సో నిరుద్యోగులు కూడా డివైడ్ కావడం వల్ల ఈరోజు ఈ పరిస్థితి వచ్చింది అనుకోవచ్చు. అంటే బీఆర్ఎస్ పార్టీ దగ్గర ఇవ్వడం, లేకపోతే ఇతర పార్టీల దగ్గర ఇవ్వడం, కొంతమంది నాయకులని కలవడం ద్వారానే ఈ డివైడింగ్ అనేది వచ్చింది అనుకోవచ్చు. అట్లేం లేదు. ఇప్పుడు నిరుద్యోగుల మధ్యలోనే కాదు, అశోక్ సార్ కూడా మద్దతు కోసం ప్రతిపక్షాల దగ్గరికి అందరి దగ్గరికి కలిసిరు. అయితే ఇప్పుడు ఇదొక ఆలోచన వచ్చింది అన్నట్టు. అంటే సారు బీజేపీ దగ్గరికి పోయిరు, బీఆర్ఎస్ దగ్గరికి పోయిరు, వీళ్ళ మనిషి ఈ పార్టీ ఆ పార్టీ అనే ఆలోచనలో సతమతమై వీళ్ళు రావట్లేదు ఇక్కడికి. దయచేసి అవన్నీ వదిలేయండి. మనకి అధికార పక్షంలో న్యాయం జరగనప్పుడు అది ఏ పార్టీ అయినా పర్లేదు, ప్రతిపక్షాన్ని ఖచ్చితంగా అప్రోచ్ అవుతారు, తప్పేం లేదు. ప్రతిపక్షాన్ని ఖచ్చితంగా, కొందరు ముసుగు దొంగలు, కొందరు లోపలవుతారు, కొందరు ప్రత్యక్షంగా అవుతారు, తప్పేముంది చెప్తున్నారు. అందరి మద్దతుతోనే మనకు నోటిఫికేషన్స్ రావాలి. దయచేసి అది దృష్టిలో పెట్టుకోండి అంతే తప్ప వీళ్ళు ప్రతిపక్షాలను కలిసిరు కాబట్టి వీళ్ళు బీఆర్ఎస్, వీళ్ళు బీజేపీ, వీళ్ళు ఎంఐఎం ఇలాంటివి పుయ్యకండి. దయచేసి అందరి మద్దతుతోనే ఇప్పుడు ఉద్యోగాలు కావాలంటే మాత్రం 2 లక్షల ఉద్యోగాలు కావాలంటే మాత్రం అందరినీ కలుపుకోబోయే పరిస్థితే ఇప్పుడు మనకుంది.